ఏపీ హైకోర్టులో వైఎస్ సెకండ్ క్వాష్ పిటిషన్. సత్తెనపల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ సెకండ్ క్వాష్ పిటిషన్పై నేడు విచారించనున్న హైకోర్టు. చంద్రబాబు మోసాల్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్లాలి. క్యూఆర్ కోడ్ రూపంలో వినూత్న కార్యక్రమం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్. నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశు శుక్లా, రోదస్లోకి అడుగిడుతున్న రెండో భారతీయుడిగా రికార్డ్. అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా బయలుదేరడంపై వైఎస్ జగన్ హర్షం. శుక్లా టీం ప్రయాణం సుఖవంతం కావాలని ఆకాంక్ష. మరోమారు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగిన నారా లోకేష్. ఎర్ర బుక్ గురించి చెప్పగానే ఒకరికి గుండెపోటొచ్చింది, మరొకరి పరిస్థితి ఎలా ఉందో బాగా తెలుసు కదా అంటూ వ్యాఖ్యలు. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ ఏర్పాటు. కుప్పం వడ్డుపల్లిలో టీడీపీ నేతల అక్రమ గ్రానైట్ క్వారీ. బ్లాస్టింగ్లో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. హైదరాబాద్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుల వృత్తుల ప్రదర్శనలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు 30 స్టాల్స్ ఏర్పాటు. సీఎం రేవంత్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లాలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రామ్దాస్ నాయక్. వరంగల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శాంతి చర్చల సదస్సు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్లే పాటించడం లేదని నేతల మండిపాటు. నాసిరకం మెటీరియల్తో తూతు మంత్రంగా రహదారి నిర్మాణం. ఏలూరు జిల్లాలో నిర్మించిన నెల రోజులకే కుంగిన రహదారి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళా సాధికారత సాధ్యమన్న కడియం శ్రీహరి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. కొమురం భీం జిల్లా గడలపల్లి రహదారిలోని అడవుల్లో పులి సంచారం. పులి అడుగుల్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్. 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితుల్ని ఆసరాగా చేసుకుని మోసాలు. లక్షల రూపాయలు దోచుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసిన కోదాడ పోలీసులు. అనుమతులు లేకుండా 782 క్వింటాల రేషన్ బియ్యం నిల్వ. జగిత్యాల జిల్లాలో బియ్యం వ్యాపారి లక్ష్మణ్పై సివిల్ సప్లైస్ అధికారుల కేసు. ఎన్టీఆర్ జిల్లా పెదకొమెరలో పోలీసుల వాహనాల తనిఖీలు. 2 కిలోల గంజాయి, 2 బైకులు సీజ్, 4 అరెస్ట్. ఇల్లందు ఎస్హెచ్ఓను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులు. దంపతుల వివాదంలో తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించినందుకు వేటు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. అల్పపీడనంగా బలపడనున్న ఉపరితల ఆవర్తనం. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్.